బోర్డు తిప్పేసిన మనుషులు. కథానిక. చదువుతున్నది దేశరాజ లక్ష్మీకుమారి. మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. బోర్డు తిప్పేసిన మనుషులు. నేను చిన్నప్పటి నుండి అధికారం కోసం పెనుగులాడే వ్యక్తిని. నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. నన్ను అందరూ గుర్తించి పొగడాలి. నేను అందరితో కలుపుగోలుగా ఉంటాను. కానీ నేను అందరినీ గమనిస్తూ ఉంటాను. వారు నన్ను పొగుడుతారా లేదా అని. పొగిడతారు, చప్పట్లు కొడతారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఇదే నాకు కావాల్సింది. అలా ఉండేది నా కోరిక. దానికి తోడు మంచి పర్సనాలిటీ, రంగు, రూపం, ఆకర్షణీయమైన కళ్ళు. అదే నా గొప్పతనం. విర్రవీగేది నా మనస్సు. అక్కడికి వచ్చిన జనం అందరూ ప్రశంసలతో ముంచెత్తుతారు. ఆనాటి సభలో నేను ఇచ్చిన స్పీచ్కి అద్భుతంగా ఉంది అంటూ చప్పట్లతో మారుమోగింది ఆ సభ. కానీ ఎప్పుడూ గమనిస్తూ ఉంటాను. నా వెనక ఉంటూ నన్నే గమనిస్తూ మౌనంగా ఉంటుంది. తనలో తనే భక్తిభావంతో తన్మయత్వం చెందే నా స్నేహితురాలు. కానీ తను అందరిలా నన్ను ప్రశంసించదు, చప్పట్లు కొట్టదు. కానీ నా వెనకే ఉంటూ నన్ను మంచి మార్గం వైపు కదిలేలా చూస్తూ ఉంటుంది. ఒకరోజు కార్యకర్తలు అందరూ కలవలసి వచ్చింది. అది మంత్రి గారి నుండి పిలుపు. సరే, మంత్రి గారంతటి వారు నన్ను గుర్తించారు కదా అంటూ పొంగిపోతూ వెళ్ళడానికి సన్నిద్ధం అయ్యా. ఆ రోజు గురువారం. ఎన్ని పనులున్నా నేను బాబా పూజ చేసుకుని కానీ కదలను. నా స్నేహితురాలు తనకు బాబా గుడిలో పని ఉందని తర్వాత నన్ను కలుస్తానని మెసేజ్ పెట్టింది. సరే, ఎప్పుడు మంచికైనా చెడుకైనా కలిసి వెళ్ళవలసిందే. ఎలాగో ఆమె లేకుండా నేను బయలుదేరాను. నేను దిగవలసిన స్టేజీ లొకేషను షేర్ చేశారు. అక్కడే దిగాను. అలా నడుచుకుంటూ కాలనీ చివరి వరకు వచ్చాను. అక్కడ పార్కు ఉంది. ఏ విధమైన కార్యకలాపాలు లేవు. సందడి అంటే కార్యకర్తలు లేరు. నేను అనుకున్నా ఇంకా చేరలేదు, వస్తారు అనుకుని పార్కులో అడుగుపెట్టాను. నేను నా స్నేహితురాలు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావో చెప్పు అన్నాను. ఆమె బస్సులో వస్తోందని ఇంకో అరగంటలో వస్తాను అని మెసేజ్ పెట్టింది. అక్కడే ఉన్న బెంచీ మీద కూలబడ్డాను. ఇంతలో ఎవరో నలుగురు మగవాళ్ళు, ఒక ఆడపిల్ల అనుకుంటా, కొట్లాడుకుంటూ పార్కులో ప్రవేశించారు. అమ్మాయి హడిలిపోయి గబగబా తన దగ్గర పరిగెత్తుకొచ్చింది. ఏమైంది అడిగాను నేను. ఏమైందో తెలియట్లేదు, అందులో ఒక అతను మా అన్నయ్య అంది. ఇద్దరు ఇటు విడిపోయి అరుచుకుంటున్నారు. మీద పడి కొట్టుకునే స్థితిలోకి వచ్చేశారు. ఒక అతని దగ్గర చాకు కూడా ఉంది. నా కళ్ళలో మెరుస్తూ కనపడింది. కానీ నేను ఎవరి సహాయం లేకుండా వెళ్ళడానికి కొంచెం జంకాను. ఇంతలో నా స్నేహితురాలు దాని చేతిలో ఎప్పుడు బాబా పుస్తకం ఉండవలసిందే. బాబాని పట్టుకుని కాషాయ వస్త్రాలు ధరించి అచ్చు బాబాలాగా అడుగుపెట్టింది. దాని పక్కన మా టీం కార్యకర్తలు 2 ఉన్నారు. ధైర్యం చేసి ముగ్గురు కలిసి వాళ్ళ మధ్యకు వెళ్ళాం. కూర్చోండి, సమస్యను అందరూ కలిసి చర్చించుకుని ఓ నిర్ణయానికి వద్దాం. నా స్నేహితురాలు ఇంచుమించు గట్టిగా అరిచి చెప్పింది. ఆ మాటల్లో ఏముందో నలుగురు సైలెన్స్ అయిపోయారు. అందులో నా పక్కన ఉన్న అమ్మాయి అన్నగారు అనుకుంటా ఒక్కసారిగా ఆమె పాదాల వద్ద కూలబడిపోయాడు. అప్పుడు చెప్పడం ప్రారంభించాడు. తను అందులో ఒక అతనికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అతని వద్ద 10,000 తీసుకున్నాడట. కానీ తన ఫ్రెండు కలిసి వేరే అతనికి చెప్పి ఒక బోర్డు పెట్టిన ఆయన దగ్గరికి తీసుకెళ్ళేవారని, ఆ డబ్బులు అతనే స్వయంగా అతనికి ఇచ్చాడని చెప్పడం ప్రారంభించాడు. తర్వాత ఒక 2 నెలలు అయింది. ఇంచుమించుగా 2 నెలలు పూర్తిగా అయిపోయాయి. అతను పూర్తిగా కనపడడం మానేశాడు. బోర్డు ఇంచుమించుగా అలాగే ఉంది, కానీ ఎవరూ వెళ్ళట్లేదు సాహసించి లోపలికి. అతను ఇలా ఒక కంపెనీ స్థాపించి నిరుద్యోగుల వద్ద డబ్బు గుంజి పలాయనం చిత్తగించాడట అని చెప్పడం జరిగింది చుట్టుపక్కల వాళ్ళు. కానీ ఆ డబ్బుకు తనకు ఎలాంటి సంబంధం లేదు అని ఎంత చెప్పినా వినకుండా
మాట పెంచి కొడుతున్నాడు. అమ్మా సమయానికి మీరు దేవుళ్ళ వచ్చి కాపాడారు. ఇలా మోసపోయిన వారు చాలామంది ఉన్నారు. నేను కూడా 2 ఇన్స్టాల్మెంట్లో ఇస్తాను అన్నాను. ఒక 5,000 కట్టానమ్మా. ఆ పిల్లవాడు అలా చెప్తూ ఏడుస్తున్న కళ్ళు తుడుచుకుంటున్నాడు. నేను కూడా మోసపోయానని చెప్తున్నా వినట్లేదమ్మా. కళ్ళు పదే తుడుచుకుంటున్నాడు. ఇలా మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా. బోర్డు తిప్పేశారు. ఆ సంగతి నిన్ననే మాకు తెలిసింది. పదండి అందరం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అంతేగాని నీకు చెప్పాడు కదా అని ఇతన్ని కొట్టడం ఎంతవరకు సమంజసం చెప్పు నాన్న. నువ్వే ఆలోచించుకోవాలి. నీలాగా ఎంతోమంది చెప్పుడు మాటలు విని ఎంతో ఆశతో డబ్బులు కట్టి ఉంటారు. అయినా మనలో మనం కొట్లాడుకుంటూ ఉంటే ప్రయోజనం ఉందా చెప్పు? సమస్యని పోలీసులకు అప్పగిద్దాం అంటే వాళ్ళు కూడా మౌనంగా ఒప్పుకున్నారు. అందరూ కలిసి రిపోర్ట్ ఇచ్చి బయటకు వచ్చాక ఆ కొట్టిన అతను మా ఫ్రెండ్కి నమస్కారం చేసి, తప్పయిందమ్మా, మీ కళ్ళలో మీ మాటల్లో చాలా ప్రభావం ఉంది. స్వయంగా ఆ బాబాయే నా తప్పు చెప్పి నన్ను సవరించాడు. ఇక మీదట ఎవరి మీద చెయ్యి ఎత్తను అని ప్రాధేయపడ్డాడు. ఇదంతా చూసేసరికి నా ఫ్రెండ్ని చూసి నేను గర్వపడ్డాను. నేను భయమేసి పక్కకు తప్పుకున్న వేళ ధైర్యంగా సమాధానపరిచింది. ఎంత అద్భుతం! తన మాట తీరు, ఆ వస్త్రధారణ, ఆ కళ్ళు తన్మయత్వం పొందవలసిందే. నాకు ఒకటి గుర్తు వస్తూ ఉంటుంది. సర్కస్లో పులులను ఆడిస్తారు. అలా ఉంది ఆమె. ఆ నలుగురిని. అతని చేతిలో లాఠీ ఉంటుంది. కానీ మా ఫ్రెండ్ చేతిలో బాబా అనే పుస్తకం ఉంది. బాబా ఆ పుస్తకంలో ఉన్నారు. అతను లాఠీ జుడిపిస్తాడు. కానీ ఈమె మాటలతో లాఠీ జుడిపించింది. ఎలాంటి పులి సింహం అయినా లొంగవలసిందే అతనికి. అలాగే ఆ నలుగురు నా ఫ్రెండ్కు లొంగిపోయి కాళ్ళ మీద పడ్డారు. అలా మాటలతో లొంగ తీసుకుంది నా స్నేహితురాలు. కేవలం ఆ బాబా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటుంది. నిరాడంబర జీవి. నేను నా అహంభావం తల వంచుకోవలసిందే ఈ సంఘటనతో. నేను సిగ్గుతో తల వంచుకుంటున్నాను. నన్ను నేను చూసుకుని ఒక్కసారిగా నేను ఆమె శిష్యురాలైనందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి బోర్డు తిప్పేసినవి చాలా ఉన్నాయి. మనం నమ్మకూడదు అంటూనే మన పరిస్థితులు అప్పుడప్పుడు నమ్మే పరిస్థితుల్లో పడేస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. అవునా? ఇలాంటి పరిస్థితిలో బాబానే దిక్కు మనకు. ఏమంటారు? సరేనా? నేను చప్పట్లు గుర్తింపు కోసం ఆరాటపడతాను. కానీ నా స్నేహితురాలు ఎలాంటి దానికోసం ఆశించకుండా సమాజంలో కొందరినైనా మార్చవచ్చు అని తాపత్రయపడుతుంది. ఇదండి. ఆ తర్వాత అంతా మరునాడు ఆ బోర్డు తిప్పేసిన వారి కోసం పోలీసుల వేట ప్రారంభమైంది. అది వేరే విషయం. తర్వాత కథ ఆ భగవంతుని మీదే వదిలేద్దాం. ఏమంటారు? కథ నచ్చిందా? కథ కాదండి, చాలా చోట్ల జరుగుతున్న విషయాలే ఇవి. కాబట్టి మనుషులమైన మనం జాగ్రత్తగా ఉండాలి. అంతా భగవంతుని మీద భారం వేద్దాం. ఏమంటారు? వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. కామెంట్ బాక్స్లో కలుద్దాం. మోహన్ వాణి ఛానల్. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్.